పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక ఆరాధనలో చాలామంది కుటుంబములు వారి కుటుంబ విన్నపముల కోసం, కుటుంబ అవసరముల కోసం ప్రార్థించమని ఆ దివ్య తిరుహృదయ నాథునికి సమర్పణ చేయమని కోరుతూ ఉన్నారు. పక్కివర ప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తుమ్మా శౌరెడ్డి, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, మాదినేని రియా, జస్విన్, రాయన్న, జసంత మరియు కుటుంబ సభ్యులు, బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మ్యారియో రాజా, రీమా, మనోజ్, మోక్ష కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, తుమ్మా జోజిరెడ్డి కుటుంబ సభ్యులు, నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం, కొచ్చెల హృదయరాజు, శివకుమారి, విమల రాజేంద్ర, తరిక, హరిత మరియు కుటుంబ సభ్యులు, పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు, సిస్టర్ జయశీల కుటుంబ సభ్యులు, సిరిగిరెడ్డి అంకిరెడ్డి, మేరీ మరియు కుటుంబ సభ్యులు, అల్లమంతోని జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, పాల్రాజు, శోభారాణి, రాకేల్, ఎస్ మోజెస్, సెలీనా కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు దుర్గం కస్పారాజా, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్క్యూర్ రాజా, ఆకురాతి చిన్నప్ప, రోజ్, జోస్పిన్, నిర్మల, కిరణ్మయి, కల్పన, కుసుమ, కిషోర్, కీర్తన మరియు కుటుంబ సభ్యులు, అంతోని, స్నేహిత్, హిమవర్షిని, జోసెఫ్ కెనడీ, నిర్మల కుటుంబ సభ్యులు, డాక్టర్ ఏరుబా ఫిలోమినా కుటుంబ సభ్యులు,
కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థన కోసం కోరుతున్నారు. సాకారాయప్ప సురేష్ మరియు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబ సభ్యులు, అర్లారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు, గెడ్డం జానకిరావు కుటుంబ సభ్యులు, అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, కత్రిమల దాసు కుటుంబ సభ్యులు, బి మ్యారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు, ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవదాస్ కుటుంబ సభ్యులు, అమ్మ కరణం నక్షత్రమ మరియు కుటుంబ సభ్యులు, ఎంఏ అంతోని నిర్మల మరియు కుటుంబ సభ్యులు, విజయ్ కుటుంబ సభ్యులు, శ్యామ్ కుటుంబ సభ్యులు, తుమ్మా జోజిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, శ్రీకాంత్ సుజాత రెడ్డి కుటుంబ సభ్యులు, ఏరువ మోహన్ రెడ్డి, విజయ్ నిర్మల స్నిగ్ధ కుటుంబ సభ్యులు, బుల్లా కోటేశ్వరరావు జయలక్ష్మి కుటుంబ సభ్యులు, సబ్బవరపు రాజేష్ బాబు, సుధా నిర్మల వెలాంగిని కుటుంబ సభ్యులు, మాదినేని దావీదు మరియు కుటుంబ సభ్యులు, పోలేక సుమిత్ర విజయ్ కుమార్, జయ పోలేక సుందర్రావు కిషోర్ కుటుంబ సభ్యులు, అరవింద్ రెడ్డి కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి విజయ్ సుశీల కుటుంబ సభ్యులు, తుమ్మా సుజానమ్మ శివరెడ్డి కుటుంబ సభ్యులు, ఏకే శ్రీను సారమ్మ భాను అంతోని ప్రణీత్ కుటుంబ సభ్యులు, తేనేటి విశ్వనాథ్ సౌమ్య, సొరింగల మేరీ అంజలి ఉదయ్ కుమార్ వినీత కుటుంబ సభ్యులు, దేవదాస్ కుటుంబ సభ్యులు, తోట విష్ణువర్ధన్, తోట రామలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా సింధు విజయ, చాణక్య సత్య కుటుంబ సభ్యులు, ఎరిచెర్ల కిరీటయ్య, రత్నకుమారి, ప్రవీణ్, ఎరిచెర్ల అన్నమ్మ కుటుంబ సభ్యులు, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జ్వానెస్, రెవరెండ్ సిస్టర్ సత్య, బోయిన జోసఫ్, మరియమ్మ, ప్రసాద్, జసింత, మేరీ శ్రావణి, మేరీ హర్షిత కుటుంబ సభ్యులు, ఆకురాతి శ్రీధర్ కుటుంబ సభ్యులు, అరుణకుమారి, ఆకురాతి శ్రీధర్ కుటుంబ సభ్యులు, బద్దె కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, ఆలిషా షరియల్ కుటుంబ సభ్యులు, ఉప్పాడ రాజారావు మరియు కుటుంబ సభ్యులు, మాదల రోజా పుష్పం కుటుంబ సభ్యులు, కెవిన్ లూయిస్ రాజ్, మేరీ, జాన్ మరియు కుటుంబ సభ్యులు, పి యేసుదాస్, మేరీ రాణి, అభిషేక్, అభినంద్ కుటుంబ సభ్యులు, కల్లపల్లి జయరాజ్, విజయరత్నం కుటుంబ సభ్యులు, పల్ల మరియ మగ్దలీన ఆరోగ్యం కొరకు వారి కుటుంబ సభ్యులు, సిస్టర్ డి అనిత మరియు తోటి గురువులు కన్యాశ్రీల ఆరోగ్యం కొరకు, చిన్నబ్బాయి, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మెల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్ కుటుంబ సభ్యులు, సింహరాయులు లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తిశేషులు జోసెఫ్ రవి కుటుంబ సభ్యులు, పల్లా మరియ మగ్దలీన కుటుంబ సభ్యులు, గాలి చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు, డాక్టర్ ప్రసన్నరాజు, కౌశిక్, కన్సిక కుటుంబ సభ్యులు, బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు, మాదాను ఇన్నయ్య, వెరోనిక మరియు కుటుంబ సభ్యులు, సబ్బవరపు రాజేష్ బాబు, సుధా నిర్మల, జీవన్ తేజ కుటుంబ సభ్యులు, కన్న బాలశౌరయ్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి జోజే కుటుంబ సభ్యులు, వట్టి జోసెఫ్, అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆర్ పీటర్, అల్ఫోన్సా కుటుంబ సభ్యులు, సంగం అమర్ కుటుంబ సభ్యులు, మందపాటి జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, గాలి తెరేజమ్మ, కీర్తిశేషులు జి శ్రీవారెడ్డి కుటుంబ సభ్యులు, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబ సభ్యులు, చార్లెస్, వనజ, అగస్టిన్, మోనికా కుటుంబ సభ్యులు, ఏరువ ఆనందమ్మ మరియు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మరియమ్మ కుటుంబ సభ్యులు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, తుమ్మా ఉర్సుల, సుదీప్ రెడ్డి, సౌమ్యప్రీతి, బేబీ మైరా కుటుంబ సభ్యులు, దుగ్గంపేడి సుందరమ్మ, శౌరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ప్రపంచంలో యుద్ధములు తగ్గించడం కొరకు బండి జోసఫ్, అసంత మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు జసింత, వినోద్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, జూన్ 25న జి పుష్పారెడ్డి వివాహం కొరకు కుటుంబ సభ్యులు, గురుమూర్తిరెడ్డి, సత్యవతి, అమల్రాజ్, అనిత, కారుణ్య, తన్వి, ప్రణీత కుటుంబ సభ్యులు, మదిర నాగరాజు, నాగలక్ష్మి, జశ్వంత్ బాబు, రేష్వంత్ బాబు, మల్లీశ్వరి కుటుంబ సభ్యులు, డాక్టర్ ఎస్ మాధవరెడ్డి, గీత కుటుంబ సభ్యులు, కుందూరు థామస్ రెడ్డి, సమత, కస్పారెడ్డి కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్పం మరియు కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక ఆరాధన సమర్పించమని కోరుతున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఒక్కొక్కరి జీవితాలను పరిశీలించి చూసినట్లయితే ఎన్నో ఆశలతో ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం, ఎన్నో బలిపూజల్లో పాల్గొంటున్నాం. కాబట్టి ఈ సమయంలో
మరొకసారి దేవాతి దేవుని ఆశీర్వాదములు కోరుతూ ఉండగా దేవాతి దేవుడు మనల్ని దీవించాలని, ఓ పావుర రూపమా, ఆనాడు ఆదిలో జలములపై ఏ విధంగానైతే దిగివచ్చి ఉన్నారు, అదే విధముగా తండ్రి మాపైన దిగివచ్చి మేమంతా కూడా ఒకే కుటుంబము, విశ్వ కుటుంబము, పవిత్రమైనటువంటి కుటుంబం అనేటువంటి భావనలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు జీవించలాగున, ఒకరి పట్ల ఒకరికి మర్యాద కలిగినటువంటి జీవితాన్ని మాకు నేర్పించమని, ఓ ప్రభువా, అనేకమైనటువంటి కోరికలతో ముందుకు వస్తున్నామని ప్రభువుకి సమర్పణ చేస్తూ ఈ గీతమును కొనసాగించుదాం. పావుర రూపమా పరిశుద్ధాత్మ, అందరం కలిసి పాడదాం. మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన పారాడినటువంటి ఆత్మ మనపైన దిగిరావాలని, మన కుటుంబములపై, మన వ్యక్తిగత జీవితాలలో ఆత్మ సన్నిధి నెలకొల్పబడాలని అందరము కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకుందాం. ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇజ్రాయేలును నడిపించినటువంటి ఆత్మ మన జీవితాలను నడిపించులాగున, మన వ్యక్తిగత జీవితాలలో పరికించి చూడలాగున, ఎడారి అయినటువంటి జీవితంలో సుధారి కలిగించులాగున చేసుకుందాం. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ, మాపై దిగిరావా, మాపై దిగిరావా,
మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవునికి మన హృదయ సమర్పణ, ఆత్మ సమర్పణ, మన మాటలు అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. శరీరంలో ఉన్నటువంటి అణువు దేవునికి సమర్పణ చేయబడులాగున, ఆత్మ దేవుని సన్నిధి మన పైకి దిగివచ్చులాగున అందరం కలిసి కళ్ళను మూసుకొని చేతులు పైకెత్తి చప్పట్ల ద్వారా దేవునికి సమర్పణ జీవితాన్ని దేవాది దేవుడు ఆశీర్వదించాలని అడుగుదాం. మాపై దిగిరావా, 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 మాపై మాపై దిగిరావా, 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 మాపై దిగిరావా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత, యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము వ్యక్తిగతముగా దేవుని చెంత కూర్చోవడము కానీ కొద్దిగా సమయాన్ని వెచ్చించలేకపోతున్నాము. కాబట్టే మనకు ఇన్ని అగసాట్లు, ఇన్ని ఇబ్బందులు, సరైనటువంటి నిర్ణయం చేసేటువంటి ఆలోచన విధానము మనకు అలవాటు కావడం లేదు. అయితే ఆయన సన్నిధిలో మనము పెరిగినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ఉన్నప్పుడు, ఆయనతో మన జీవితాన్ని గడిపినప్పుడు ప్రభువు మనకు అన్నీ కూడా సరిచేసి పెడుతూ ఉన్నాడు. ఈ మర్మమును తెలుసుకోలేక తెలియక ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో పొరపాట్లను, ఎన్నో పాపములను, తప్పిదములను చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభుని చెంత మనమంతా కూడా ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ప్రభు అయినటువంటి దేవుడు మన మనవులను ఆలకించడానికి సిద్ధపడుతూ ఉండగా, కొద్ది సమయం మీకందరికీ ఇవ్వబడుతూ ఉండగా, ఈ వ్యక్తిగత సమయముగా భావించి ఈ సమయములో ప్రభు క్రీస్తుకు మీరేమి చెప్పాలనుకుంటున్నారో వివరించండి. మీ జీవితమును ఆయన పాదముల చెంత ఉంచండి. మీ జీవితంలో కలుగుతున్నటువంటి మారుచున్నటువంటి ఋతువులు, మారుచున్నటువంటి పరిస్థితులు, వస్తున్నటువంటి రోగములు సహితము కూడా ప్రభువుకి సమర్పణ చేస్తూ ఆయనతో మాట్లాడండి. ఆ ప్రభువు మన మనవులను, మన వేదనని, మన నివేదనని వినటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తిగత సమయాన్ని మీకు ఇస్తూ ఉండగా దీనిని ఉపయోగించుకొని దయచేసి గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది చెబుతున్నారు, మా ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ బలి పూజా సమయంలో, ఆరాధన సమయంలో మీ టీవీలని అలా ఆన్ చేసి అటు ఇటుగా తిరుగుతూ ఉన్నారు చాలామంది. టీవీలో పరిశుద్ధ ఆరాధన బలి పూజ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అటు ఇటుగా చాలామంది తిరుగుతున్నారు.
రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. పూజాబలి 1 గంట, ఆరాధన 1 గంట. ఈ కొద్ది సమయమును ఎవరు కూడా ఏ పనులైతే చేస్తూ ఉన్నారో వాటిని అన్నిటిని కూడా ఆఫ్ చేసి తర్వాత చేసుకోవచ్చు. ఈ సమయము పవిత్రమైనటువంటి సమయము, స్వస్థతా సమయము, మనకు భరోసాను, మనసుకు నెమ్మది, మనశ్శాంతినిచ్చేటువంటి సమయం. కాబట్టి అన్ని విషయాలను కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆరాధనలో పాల్గొందాం. టీవీ ద్వారా వీక్షిస్తూ ఉండగా ఆ దేవాతి దేవునితో వ్యక్తిగత సమయాన్ని మనఃపూర్వకంగా తెలియజేసుకుంటూ ఆయనతో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసునాథుని దివ్య హృదయము పూజిత మాసములో మనం ఉంటున్నాం, 10వ రోజులో ఉంటున్నాం. ఈరోజు ప్రత్యేకముగా దివ్య హృదయము పట్ల మనకున్నటువంటి విశ్వాసమును ధ్యానం చేద్దాం. ఓ క్రైస్తవ సహోదరుడా, సహోదరి, విశ్వాసం దేవుని వరం. విశ్వాసం వల్ల భక్తుల బ్రతుకు కొనసాగుతోంది. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు అని యోహాను శుభవార్త 20వ అధ్యాయము 27-29 వచనాలను సెలవిచ్చారు. యేసునాథుడు ఈ లోకములో పుట్టుటకు ముఖ్యమైన కారణము ఏమనగా, సత్యవేదము మనుషులకు ఎరుకపరచి జ్ఞానజీవమును బోధించి లోకాశల పట్టుదలను తొలగించి నిత్య మోక్షానందము మీద ఆశ పెరుగచేసి ఒక క్రొత్త జీవనమును అనగా విశ్వాసముతో నిండిన జీవనమును ఏర్పాటు చేయుటకుగాను ఈ లోకమునకు వేం చేసి వచ్చేను. విశ్వాసము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి దైవ సేవయందు పుణ్య సాధకులకు ముందుగా మనలను అలవాటు పరుచుతూ ఉన్నది. మోక్షదరి చేర అవసరమైన వేద సత్యములను, ఆజ్ఞలను తెలియని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసము లేని ఎడల వారు మోక్షము చేరలేరు. కనుక జ్ఞానోపదేశము తెలియని వారులకు నేర్పించవలేను. జ్ఞాన పుస్తకములను, క్రైస్తవ సాహిత్యము చదవనిచ్చుటయు లేక వినిపించుటయు యేసునాథుని దివ్య హృదయమునకు ప్రియమైన కార్యము అగును. ఇటువంటి ధర్మ కార్యముల చేత అనేక ఆత్మలు రక్షణ పొందును. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 22-24 వచనములు ఇలా చెప్పుచున్నవి. అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకది సాధ్యమైనని నాపై కరుణింపుము, సాయము చేయుమని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. మరొకసారి యేసుప్రభు గ్రుడ్డివారిని చూసి, నేను నీకు చూపును ఇవ్వగలనని విశ్వసించుతున్నావా అని ప్రశ్నించగా,
వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి వీరు విశ్వసించున్నట్లు జరుగునుగాక అని పలికెను. కొందరు క్రైస్తవులు అవివేకము వలన సర్వేశ్వరుని కట్టడలను నెరవేర్చక ఉన్నారు. మేలు కీడు ఒకటేనని తలంచుచున్నారు. సత్యమునకు అబద్ధమునకు మధ్య నుండి వ్యత్యాసము వీరికి తెలియదు. మరో జీవితం లేనట్లు, ఈ లోక జీవనమునకు లెక్క ఇవ్వవలసిన అవసరం లేనట్లు జీవించుచున్నారు. ఎందుకనగా నిత్య జీవనము పొందుటకు విశ్వసించవలసిన సత్యముల గురించి వారికి రవ్వంతైనను తెలియదు. పుణ్యకారములు చేయుటకు బదులుగా ఏ కష్టము లేని కొన్ని భక్తి కృత్యములను మాత్రం అనుసరించుచూ ఉన్నారు. తిరుసభకు బిడ్డలుగా ఉన్నను వారి యొక్క విశ్వాసము చాలా తక్కువగా ఉన్నది. యేసునాథుని తిరుహృదయము తన ప్రజల నుంచి కోరుకున్నది ఏమనా? దృఢ విశ్వాసము. తండ్రి దేవుడు పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి జీవించుట ద్వారా భక్తులు సరైన సమాధానమును కనుగొనగలరు. పునీత స్టెఫాను గారు యేసుక్రీస్తునందు గాఢమైన విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఉంచారు. క్రీస్తు రక్షణ అందరము అనుభవించాలని కోరుకున్నాడు. ప్రభుని ప్రకటించాడు. చివరకు తన ప్రాణాలను సైతం అర్పించాడు. కావున మనం ఆ శాశ్వతమైన వాటి కోసం మన జీవితాన్ని వ్యర్థం చేయక శాశ్వత నిత్య జీవమైన క్రీస్తునందు విశ్వాసముంచి పొందడానికి ప్రయాసపడవలెను. తిరుహృదయ స్నేహితులు తమ విశ్వాసమును దృఢపరుచుకొని యేసునాథుని దివ్యహృదయ జీవనమును తమలో పుట్టించ ప్రయాసపడుదురు. యేసునాథుని దివ్యహృదయ క్రియలతో తమ క్రియలను ఐక్యపరచ చేయుదురు. లోకాశలు తమకు పుట్టకుండా యేసునాథుని దివ్యహృదయం మీద కోరిక ఉంచెదరు. ఇతర క్రైస్తవులే కాక పూర్ణ భక్తితో దైవ సేవయందు నడిచి పుణ్యమాతృక చూపెడు కొందరు క్రైస్తవులు ప్రతి విచారణలో ఉండిన ఎడల ఎంతో జ్ఞాన ప్రయోజనముగా ఉండును. తమతో జీవించు క్రైస్తవులకు ఎక్కువ విశ్వాసము పుట్టునట్లుగా తమ చేతనైన మటుకు ప్రయాసపడవలేను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అనేది సత్యవాక్యము వారి కన్నుల ఎదుట ఉండవలను. పునీత ఇన్యాసు వారు ఒక యవ్వనుని చూచి పై వాక్యమును పదే పదే చెప్పుచుండ ఆ యవ్వనుడు కాలక్రమేణా ఆ వాక్యమును ధ్యానించుకొన ఆరంభించాడు. తనలో ఎంతో మార్పు వచ్చింది. ఆత్మరక్షణ యొక్క అత్యావశ్యమును తెలుసుకొన తోడనే తన్ను తాను పరిత్యజించుకొని లోకమును త్యజించి తన సిలువను ఎత్తుకొని యేసును అనుసరించుటకై యేసు సభలో ప్రవేశించాడు. వారే మన హిందూ దేశంలో సత్యవేదమును బోధించిన పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు. సర్వేశ్వరుని వరప్రసాదమును గట్టి విశ్వాసమును మనుషులు ఎలాగూ పొందవచ్చునో పై చెప్పిన వేదముల వల్ల తెలియపరుచుతూ ఉన్నది. యేసునాథుని దివ్యహృదయము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి లోకాశల నుండి మన హృదయములను త్రిప్పి నిత్య మోక్ష భాగ్యము మీద అపేక్ష కలిగించినట్లు ప్రార్థించుదుముగాక. అద్భుత సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నరహంతకుడు మరణ తీర్పు పొంది చెరసాలలో వేయబడెను. మరణ తీర్పు వినిన తోడనే ఆ నరహంతకుడు కోపపడి న్యాయాధికారిని దూషించి శపింపసాగెను. ఆ పట్టణంలోనే ఉన్న విచారణ గురువు హంతకుని వద్దకు వెళ్ళి వానికి తిరుహృదయ పటమును ఒకటి చూపించి వానితో మాట్లాడ ఆరంభించిరి. కానీ వాడు ముఖము వెనుకకు త్రిప్పుకొని మాట్లాడలేదు, పటమును కూడా చూడలేదు. తన హృదయం మనుషులకు చూపించు తన ప్రేమకు ప్రతి ప్రేమను అడిగాడు. యేసు తిరుహృదయ రూపము ఆ పటము మీద చిత్రించబడి ఉండెను. ఆ నేరస్తుడు పటము చూడకపోవుట వల్ల గురువు మౌనంగా వెళ్ళిపోయిరి. మరునాడు మరలా గురువు అక్కడకు వచ్చి అదే పటమును చూపించి కొన్ని చిన్న జపములను జపించి పటమును చూడమని అడుగగా హంతకుడు వెంటనే మాట్లాడలేదు. కానీ కొంతసేపు తర్వాత తన కన్నులను ఆ పటం వైపుకు పోనిచ్చెను. ఎప్పుడైతే తాను పటము చూడడం మొదలుపెట్టాడో తనలో ఏదో మార్పు వచ్చింది. యేసునాథుని దివ్యహృదయ వరప్రసాదము చేత మనస్సు మార్చుకొని మోకరించి కన్నీళ్లు రాల్చి నిట్టూర్పు విడిచి, ఓ నా ప్రియ యేసువా, మీరు మీ హృదయమును ఇంత ప్రేమతో నాకిచ్చి ఉండగా నేను నా హృదయమును మీకియ్యనందుకు చింతించుచున్నాను అని ప్రార్థించాడు. అది మొదలుకొని ఆ హంతకుడు తాను చేసిన పాపములన్నిటికీ దుఃఖపడి పశ్చాత్తాపము చెంది
తాను మరణశిక్షకు పాత్రుడనని ఒప్పుకొని మరణించుటకు సిద్ధపడెను. పిమ్మట మిగుల మనస్తాపముతో పాప సంకీర్తనము చేసి సప్రసాదము పుచ్చుకొనెను. మానవులను పూర్తిగా ప్రేమించిన దివ్యహృదయమునకు తాను ఇంతకాలం ప్రతి ప్రేమ చూపలేకపోయానన్న బాధను తనను వేధించింది. ఇక తన ప్రేమను చూపించుటకు కొద్ది దినములు మాత్రమే తనకున్నవని తలంచి బహుగా బాధపడెను. అదేనుగాక తాను చూపించిన దుర్మాతృకకు న్యాయాధికారులను అవమానముగా దూషించినందులకు పలుమారులు క్షమింపమని కోరెను. కడసారి గురువును చూచినప్పుడు, ప్రియ నా జ్ఞాన తండ్రి గారా, మీరు యేసునాథుని దివ్య హృదయ పటమును నాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెప్పుచున్నాను. ఎందుకనా అందువల్ల పాపి అయిన నాకు రక్షణము లభించినదని చెప్పెను. ఉరితీయు స్థలమునకు పోవునప్పుడు తన దగ్గర యేసు తిరుహృదయ పటమును ఉంచుకొని దానిని భక్తి వినయములతో అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటూ కనుల కద్దుకొనుచూ ఉండెను. వాని చుట్టూ ఉన్నవారు దానిని చూచి ఆశ్చర్యముతో దివ్యహృదయం యొక్క మితిలేని దయను వేణోళ్ళ పొగడి కొనియాడిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు స్క్రీన్ పైన వస్తున్నటువంటి పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యమును అందరం కలిసి చెబుదాం. మానవుల కఠిన హృదయములను కరిగించుటకు యేసు తిరుహృదయ పటములను బహిరంగంగా స్థాపింపవలెను. ఈ విధముగా భక్తి మర్యాదలు చెల్లించు వారికి సర్వేశ్వరుడు విస్తారమైన వరప్రసాదములు జయచేయుదురని నాకు యేసు ప్రభువు వాగ్దానము చేసిరి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత మార్గరేటమ్మ గారు ఇస్తున్నటువంటి సుకృత జపమైనటువంటి యేసునాథుని దివ్య హృదయమా మేము ప్రేమింప అనుగ్రహించండి అనేటువంటి జపమును అందరము 3 సార్లుగా పాడుకుందాం. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. అందరం కలిసి పాడదాం. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సునాదు దివ్య హృదయము మేము ప్రేమింప అనుగ్రహించండి అని 3 సార్లు మనం అడిగి ఉన్నాం. కానీ నోరు తెరసి మనం ఎవరిపైనైతే కోపము ప్రదర్శించి ఉన్నామో వాన్ని ఒక్కసారి క్షమించమని అడగలేకున్నాం. ఇదేను కూడా క్రైస్తవత్వమేనా? ఇది ప్రశ్నించుకోవలసినటువంటి సమయం. ప్రియ సహోదరులారా, మన జీవితాలు ఒక్కసారిగా పరిశీలన చేసుకుందాం. కొద్ది సమయము మాత్రమే మనకు ఇప్పుడు ఉంటుంది. ఈ సమయంలో ఎన్నోసార్లు ఎన్నో బోధలను బలి పూజల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, వస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా ఎన్నోసార్లు క్షమించాలి అనేటువంటి తలంపుతో మనము విని ఉన్నాం, ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఒక్కసారి కూడా క్షమించమని అడగడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరు, మన వ్యక్తిగత జీవితాలని, కుటుంబ జీవితాలను పరిశీలించుకొని చూసినట్లయితే స్పర్ధలు ఎంత దారుణంగా ఉన్నాయంటే
మన అన్నదమ్ముడిపైనే మనకు స్పర్ధ ఉంటుంది, మన తల్లిదండ్రులపైనే స్పర్ధలు ఉంటున్నాయి, మన అక్కజనులపైనే మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాం. ఇరుగు పొరుగు వారిని ఏమర్థం చేసుకుంటాం, పక్కింటి వారిని ఏమర్థం చేసుకుంటాం, ఎటువంటి బోధనని వారికి తెలియజేస్తాం, సాక్ష్యభూతమైనటువంటి జీవితం ఏ విధంగా సాధ్యపడుతోందని ప్రశ్నించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసునాథుని దివ్య హృదయము ఆయన ప్రేమించేటువంటి విధముగా చేయమని మనం అడుగుతూనే ఉన్నాం. ఈ సమయంలో ఒక్కసారిగా మనం ఎవరినెవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నామో, ఎవరెవరికైతే బాధలు పెట్టి ఉన్నామో, మన ద్వారా ఎవరైతే అపఖ్యాతిని మూటగట్టుకొని ఉన్నారో, ఎవరిపైనైతే మనము విష ప్రచారము చేసి ఉన్నామో, లేనిపోని మాటలను చెప్పి ఉన్నామో, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుందాం. పవిత్రమైనటువంటి యేసునాథుని దివ్య సప్రసాద ఆరాధనలో క్రీస్తునాథుని ముందే మనము మోకరించి కూర్చొని నిలుచుండి తదేకముగా చూస్తూ ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన సన్నిధిలో మనము పెరుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన వాక్యములు విన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 21 నుండి 26 వచనాలలో, నీ పొరుగువానిని వ్యర్థుడా అనకూడదు, నీ పొరుగువానిని మూర్ఖుడా అని పిలవకూడదు, పనికి రాని వాని పిలవకూడదు అని తెలియజేస్తూ, ఒకవేళ వానితో స్పర్ధ ఉన్నట్లయితే నీ కానుక నాకు అవసరము లేదు అని ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు. ఈరోజు ముసుగులు కప్పుకొని జీవితాన్ని జీవిస్తున్నాం. ఎవరకు తెలియదులేనేటువంటి భావములో మనం ఉన్నాం. నా సహోదరుడు లేకుండా నేను జీవించగలను అనేటువంటి అతి నమ్మకంతో మనం జీవిస్తున్నాం. నా తల్లిదండ్రులు లేకుండా నేను పెరగగలను అనేటువంటి అతిశయోక్తమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరిపైనండి మనం కోపపడవలసినది? మన భార్య పైన, మన భర్త పైన, మన బిడ్డల పైన మార్పు చెందేటువంటి విషయంలో మనము ఎవరిపైన కోపపడవచ్చు అని చెబుతున్నారు. కానీ ఆ కోపము పాప కారణము కాకూడదు అని ప్రభువు సెలవిస్తున్నారు. ఎందుకంటే కోపము వలన అది పాపం వలన నీవు శిక్షను అనుభవించబోతున్నావు. నీకు శిక్ష పడడం నాకు ఇష్టము లేదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమను ఆ యేసు తిరుహృదయనాథుడు మనకు చూపిస్తూ ఉండగా, కొద్ది సమయాన్ని, కొద్ది అయినటువంటి క్షమాపణని మన ఇరుగు పొరుగు వారి పట్ల ఎందుకు చూపించలేకపోతున్నాం? పరలోక ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం, మన్నించమని అడుగుతూనే ఉన్నాం. కానీ ఒక్క క్షణము కూడా మన వారిని గురించి మన్నించడానికి సిద్ధంగా లేం. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుని శక్తి అడుగుదాం. మన వల్ల కాదు. ఈ భౌతికమైనటువంటి శరీరము మన్నించమని చెబితే అది తట్టుకోలేదు, మరచిపోవాలని చెబితే అది ఊహించుకోలేదు, క్షమాపణ అడగాలని చెబితే అది చాలా దూరంగా ఈ భౌతిక శరీరం వెళుతోంది. అయితే క్రీస్తు సన్నిధిలో నీవు నేను తీసుకునేటువంటి ఈ నిర్ణయం, క్షమించమని అడగడం ద్వారా మనం ముందుకు వేస్తున్నటువంటి ఈ అడుగు వ్యర్థముగా కావటం లేదు. కాబట్టి ప్రభు యొక్క శక్తిని ఈ గీతము ద్వారా కోరుకుంటూ, ఎవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నామో, ఎవరెవరికైతే ఇబ్బందులు కలిగించి ఉన్నామో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ క్షమించడానికి సిద్ధపడదాం. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, చూడండి ఎంత భక్తియుక్తమైనటువంటి మాటలు. పరులకు వెలుగునిచ్చేటువంటి జీవితం మనదే ఉండాలి. క్రొవ్వొత్తిలాగా మనం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఇతరులు బాగుండాలని కోరుకునేటువంటిదే నిజమైనటువంటి క్రైస్తవత్వం అని నేర్చుకుంటున్నాం.
కాబట్టి ఈ కోపం అంత పనికిరాదు. కాబట్టి ఈ కోపమును కూడా మనలోంచి తొలగించుకొని, ఆ క్రొవ్వొత్తి ఏ విధంగానైతే కరిగిపోతుందో నాలో ఉన్నటువంటి ఈ కోపము కూడా కరిగిపోయినట్లుగా స్వస్థతని ఇవ్వమని అడుగుదాం. ఈ ఆరాధనలో ఆ స్వస్థతను అనుభవించలాగిన దేవుని అడుగుదాం. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా, ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము శరణము శరణము. అందరూ కలిసి పాడదాం. శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థనను వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి, నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మ చే దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, మిగుల ఐక్యముచే దైవ వార్తను ఏకీభవించుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, సర్వేశ్వరుని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, ప్రేమాగ్నిచే మండుడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, మేలుతనము చేతును ప్రేమ చేతును నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, సకల పుణ్యములకు అగాధమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, సకల స్తోత్రములకు మిగుల పాత్రమయుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి, జ్ఞాన వివేకము చే నిండిన
జ్ఞాన ద్రవ్యములను కలిగి ఉండి యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. దైవత్వ సంపూర్ణ వాసము చే యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందినట్లా చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల ప్రవక్తల ఆశ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమునకు గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మేము ప్రార్థించు వారెల్లరకును పూర్ణ మనస్సును వసుగు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా పాపముల మన్నిపునకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నిందా అవమానములు చే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగుగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఈటి చే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా జీవమును ఉత్థానమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పితతో సమాధానపరిచి ఐక్యము కలుగచే యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ యందు మరణించు వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. హృదయమునందు దీనతయును శాంతము గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగునట్లా చేయండి. యేసు పరిశుద్ధ హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనస్సును మీకు సమర్పించి మేము ఆరాధించుతున్నాము, మేము ప్రేమించుతున్నాము. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణ వసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములో మీ సహాయమును, చేసే ప్రతి కార్యములు మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందినట్ల మీ అనుగ్రహము దయచేయండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతుని హృదయమును, వారు పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో చూపను అవతరించండి. దేవర వారు కనికరించి అడుగువారులకు మన్నింపును వసగా అవతరించండి. పితతోను పవిత్రాత్మతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్యపుత్రుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యేసునాథుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. యేసునాథుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. యేసునాథుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితీరే.
ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయునైన తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా అందరం కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిటి వారు మీతో ఉన్నారు, శేలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ముడైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మాకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. జన్మంబు తోడని అనగాత్పురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనగాత్పురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను కన్న తల్లిని భరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత.